ప్రతిరోజు టీ మనిషికి చాలా అవసరం. టీ అంటే మీరు అనుకున్నట్టు రోజు తాగే టీ కాదు. టీ అంటే థాట్స్, ఈ అంటే ఎమోషన్స్, ఏ అంటే యాక్షన్స్. డైలీ లైఫ్లో టీని చాలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయాలి. మీ థాట్స్ బాగుంటే మీ ఎమోషన్స్ బాగుంటాయి. మీ ఎమోషన్స్ బాగుంటే మీ యాక్షన్స్ బాగుంటాయి. నీ థాట్స్ ఎలా ఉంటాయో నువ్వు ఫీల్ అయ్యే ఎమోషన్స్ కూడా అంతే ఉంటాయి. నీ ఎమోషన్స్ బాగాలేనప్పుడు నీ యాక్షన్స్ కూడా బాగుండవు. మనం అద్దంలో చూసుకున్నా, బయట ఎవరికైనా కనిపించినా మన అందం, రూపం, రంగు మాత్రమే కనబడతాయి. ఒకడు నిన్ను జడ్జ్ చేసినా, ఒకడు నిన్ను తప్పుపట్టినా వాడికి నీ యాక్షన్సే కనిపిస్తాయి, కానీ నీ థాట్స్ ఎలా ఉంటాయో తెలియదు. లైఫ్లో ఏ మిస్టేక్ జరిగినా, ఎలాంటి లాస్ వచ్చినా అవన్నీ నువ్వు ఎంచుకున్న థాట్స్ మీదే ఆధారపడి ఉంటాయి. థాట్స్ ఎప్పుడూ కనిపించవు. మీ యాక్షన్స్, ఎమోషన్స్ మాత్రమే కనిపిస్తాయి. ఒకడి యాక్షన్స్ చూసి, ఒకడి ఎమోషన్స్ చూసి తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటే నీకంటే గొప్పగా ఆలోచించగలడేమో. ఈ ప్రపంచంలో ఎవరిని చూసినా వాడు చేసిన మంచేమో, కానీ వాడు చేసిన చెడే ఎక్కువ కనిపిస్తుంది. ఎక్కువ చెడు గురించే మాట్లాడతారు. ఈ ప్రకృతిలో లోపం ఎక్కడా లేదు, చూసే దృష్టిలో తప్ప. మీకు తెలియక ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకొని చెడు చేసి ఉండొచ్చు, కానీ దానికే జీవితాన్ని పాడు చేసుకోవడం తప్పు. మీ థాట్స్ మార్చుకుంటే చాలు. ప్రతిరోజు ఫ్రెష్గానే స్టార్ట్ చేస్తాం, కానీ గతంలో జరిగిన విషయాలన్నీ మీ ఆలోచనలు మార్చేస్తూ ఉంటాయి. ఎప్పుడైనా పాస్ట్ ఈజ్ పాస్ట్, యూ కెన్ సెట్ ద పాస్ట్. జరిగిపోయిన దాన్ని మార్చగలరా? సో స్టార్ట్ యువర్ డే పాజిటివ్లీ. మంచి ఆలోచనలు చేయండి. అప్పుడు మీ ఎమోషన్స్, మీ యాక్షన్స్ బాగుంటాయి. మైండ్ బాగాలేదు, బార్ షాప్కి వెళ్దాం, మైండ్ బాగాలేదు, సిగరెట్ తాగేద్దాం అంటారు. మైండ్ ఎప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆలోచనలే బాగుండవు. మైండ్ బాగాలేనప్పుడు చేసుకోవాల్సింది అలవాటు కాదు, మార్చుకోవాల్సింది ఆలోచన. ఒకటి జీవితం మొత్తం మీద ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీ ఆలోచనల వల్ల మీరు వేసిన స్టెప్సే కనిపించాలి. సో థాట్స్ని, ఎమోషన్స్ని, యాక్షన్స్ని డైలీ నీట్గా బ్యాలెన్స్ చేయండి. మీ లైఫ్ ఆటోమేటిక్గా బాగుంటుంది. ఎవ్రీడే టీ మనిషికి చాలా అవసరం.